ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికిని రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమార్తెలకైనను మీకైనను వారి కుమార్తెలకును పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను పాపము చెయ్యలేదా? ఈ మాట వినండి. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చెయ్యలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఈ మాటలు మనకి నెహెమ్యా గ్రంథములో మనకు కనబడతా ఉన్నాయి. ఆ దినములలో అనేటువంటి మాట మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ దోస్ డేస్, ఆ రోజులలో ఆ దినములలో జరిగినటువంటి పనులు, యాక్టివిటీస్, క్రియల గురించి లేఖనం మనకి ఒక ప్రత్యక్షత ఇస్తూ ఉన్నది. యూదుల భాష మాట్లాడటం కూడా మర్చిపోయారట. ఇప్పుడు మీరందరూ తెలుగువారు, మనమందరూ తెలుగువారు. మనము, మన పిల్లలు, మన బంధువులు, మనమందరం దేంట్లో మాట్లాడుకుంటున్నాం? తెలుగులో మాట్లాడుకుంటున్నాం. మనం తెలుగు మర్చిపోం. తెలుగు అన్నది మన భాష, మన పుట్టుకతో మాతృభాషగా అది ఏర్పడింది. ఇక్కడ ఈ అధ్యాయంలో యూదుల భాష కూడా మర్చిపోయారట. అంటే ఎప్పుడు మనం మన భాష మర్చిపోతాం అంటే, మన పిల్లలు కానీ మన మనవలు కానీ మనం వేరే రాష్ట్రము, వేరే దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మనకు పుట్టే పిల్లలు, వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా అక్కడే ఉంటే ఇక వాళ్ళు ఏం మాట్లాడరంటే తెలుగు మాట్లాడరు. మనం తెలుగువారితో కాకుండా మన సంబంధం, మన వైవాహిక వ్యవస్థ ఇతర వాళ్ళతో, పరాయి వారితో మనం కుదుర్చుకున్నప్పుడు, ఉదాహరణకి నేను అమెరికా వెళ్ళాను. అమెరికాలో వాళ్ళతో నేను సహవాసం చేసి ఇంక నేను అక్కడే సెటిల్ అయిపోయానంటే నా తాలూకా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఇక తెలుగు వాళ్ళు దూరంగా ఉంటారు. తెలుగు మాట్లాడడం వాళ్ళకి సరిగ్గా రాదు. ఇక వాళ్ళు ఇంగ్లీష్నే వాడుక భాషగా చేసుకుంటారు. ఇక్కడ ఈ నెహెమ్యా గ్రంథంలో ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. యూదుల గురించి నెహెమ్యా మాట్లాడుతూ ఉన్నాడు. నెహెమ్యా ఏం చేశాడో ఆల్మోస్ట్ క్రైస్తవ లోకాన్ని అంతటికీ తెలుసు. నెహెమ్యా అనేవాడు అనేటువంటి ఆ గొప్ప దైవజనుడు కూలిపోయినటువంటి ప్రాకారాలని మళ్ళీ తిరిగి కట్టారు. బాగుంది. ఎవరు చెప్పకపోయినా తనకు తానుగానే దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము ప్రాకారాల్ని ఆయన కట్టడానికి ముందుకు వచ్చాడు. ఈ పదంతో మీరు పాడైపోయినటువంటి మీ ఇంటిలో వారి యొక్క ఆత్మీయ పురాల్ని, ఆత్మీయ పట్టణ ప్రాకారాల్ని మీరు కట్టుకోవడం మీరు నేర్చుకోవాలని ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రతి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పుస్తకం పరిశుద్ధాత్మతో లిఖించబడింది.
66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ చేత లిఖించబడ్డాయి. ప్రతి అక్షరం ఆత్మచేత మనందరినీ కూడా బలపరిచే వాక్యమే మనకి దీనిలో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట, ప్రతి అక్షరం, ఐఎమ్ సేయింగ్ వన్స్ అగైన్, ప్రతి అక్షరం కూడా దేవుడి ఆత్మచేత మిమ్మల్ని బలపరచడానికి దీంట్లో లిఖించబడింది. మీ భవిష్యత్తు దీంట్లో ఉంది. మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే మన జాతకాలు దీంట్లో ఉన్నాయి. మనం చేసింది ఇది చూపిస్తుంది, మనకు జరగబోయేది ఇది చూపిస్తుంది. మనం ఈ మాటను నేర్చుకుని ఈ మాట ప్రకారం జీవించగలిగితే మనకు వచ్చే ఆశీర్వాదం ఈ అక్షరాల్లోనే ఉంది. హల్లెలూయా. ప్రతి అక్షరంలో ఆశీర్వాదం ఉందని ప్రభు పేరట దేవుని సంఘాలకు, విశ్వాసులకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ వచనాలు ఈ 13వ అధ్యాయం 22 నుంచి చివరి వచనం 31 వరకు చూసినప్పుడు లాస్ట్ చాప్టర్ ఆఫ్ నెహెమ్యా, 13th చాప్టర్ 13వ అధ్యాయము మనము 22 నుంచి 23 నుంచి 31 వచనం వరకు ధ్యానించాలి. 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు మనం దీని మీద ఈవేళ మనం ధ్యానం చేస్తున్నాం. దానికంటే ముందు ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, దీని తర్వాత ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అన్నీ ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దేవుడు మనకి ఈ పేర, ఈ 23 నుంచి 31 వరకు ఈ పేరాను చూపిస్తూ ఉన్నాడు. దీనిలో నెహెమ్యా గారు కొందరు మందిని ఏం చేశారట, యూదుల్ని చూశాడట. ఆ దినములలో ఆ యూదుల యొక్క వివాహము అష్టోదు యూదులైనటువంటి వీరు అమ్మోను, మోయాబీలు దేవతలకు చెందినటువంటి వారితో వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే యూదులు అన్యులతో కలిసిపోయారో వీరికి యూదుల భాష కూడా మాట్లాడడం మర్చిపోయారు. ఎందుకంటే ఆ పరాయి వారితో వీళ్ళు ప్రేమలో, వైవాహికంలో పడినప్పుడు నెక్స్ట్ వాళ్ళు పుట్టే పిల్లలు ఈ యోధా భాష మాట్లాడడం కూడా మర్చిపోవడం దేవుని యొక్క లేఖనం చూపిస్తుంది. 25వ వచనం, శపించబడుతున్నారు మీరు, ఈ విధంగా మీరు చేయటం వలన శపించబడుతున్నారని 25వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. వారి చేత దేవుడి పేరట ప్రమాణం దానికి ముందుగా వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమార్తెలు మీకైనను వారి కుమార్తెలకు పుచ్చుకొనకై ఉండవలనని ఇంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి. ఇప్పుడు యూదులు నివసించే పట్టణం యెరూషలేము. యూదులందరూ యెరూషలేములో నివసిస్తున్నారు. ప్రాకారం ఏమైపోయింది, కూలిపోయింది. ప్రాకారాన్ని అంతా కట్టాడు. ప్రజలందరూ కూడా, ప్రాకారం అంటే ప్రహారీ, సేఫ్టీ వాల్స్, పట్టణం చుట్టూ ప్రహారీ ఎప్పుడైతే ఉందో ఇశ్రాయేలీలకి యూదులకు ఏం ఏర్పడుతుంది, రక్షణ ఏర్పడుతుంది, సేఫ్టీ. ఇంటి చుట్టూ ఏముంటాయి, ఎవరికైనా గోడలు ఉంటాయి. ఎప్పుడైతే గోడలు కట్టేశారో ఇప్పుడు ఇశ్రాయేలుకి సామాజిక పరమైన రక్షణ అయితే వచ్చింది, బాగానే ఉంది. అంతటితో నెహెమ్యా విడిచిపెట్టలేదు. ఈ మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సింది కేవలం సామాజికంగా, కుటుంబ పరంగా నువ్వు దీవించబడితే సరిపోదు. ఇంకా నువ్వు లోతుగా వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పండి. కేవలం ఆత్మీయ ఆశీర్వాదాలు లేకపోతే కొంతమంది అయితే కేవలం కుటుంబ అవసరతలు, సామాజిక పరమైనటువంటి శోధనలో నుంచి బయటపడడానికి దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు. దాంతో సరిపెట్టుకుని ఆ పని అయిపోయిన తర్వాత ఆ దేవుడిని విడిచిపెట్టడం జరుగుతూ ఉన్నది. ఒంట్లో బాగాలేకపోతే వస్తున్నారు, మంచిది రావాలా, వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. పడ్డ తర్వాత ఏం చేయాలి, మనం స్వస్థపడిన తర్వాత ఏం చేయాలి, దీవించబడిన తర్వాత ఏం చేయాలి, వారు తెలుసుకోవాలి. వారికి తెలిసేటట్టుగా నువ్వు చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలకు యూదులకు ఈయన చేస్తుంది ఏంటంటే 25వ వచనం జాగ్రత్తగా చూడండి. 26, 27, 28,
9:30 చూసినప్పుడు ఈ నెహెమ్యా గారు ఏం చేశారని చూస్తే 25వ వచనంలో జాగ్రత్తగా వినండి. వాదించి, యూదులతో ఏం చేస్తున్నాడు? వాదించి, వారిని శపించి, మూడవదిగా వారిని కొట్టి, నాలుగవదిగా పెరికివేసి, ఐదవదిగా ప్రమాణం చేయించి. ఈ వచనాలన్నీ మీరు చదవండి. చదువుచ్చిన వాళ్ళు మీలో ఉన్నారు కాబట్టి నేను చెప్పేది తప్పు అయితే మళ్ళీ లాస్ట్లో మీరు నన్ను అడగవచ్చు. ఈ 25వ వచనంలో ఒక్క వచనంలో 5 భాగాలని మీరు చూస్తూ ఉన్నారు. బాగా చూడండి ఒకసారి. గలతీయులు 5:22 ఆదివారం నేను మీకు చూపించాను. ఆత్మఫలాలు ఏమిటి అనేది మీకు చూపించాను. ఎన్ని ఆత్మఫలాలు ఉన్నాయి? 9. ఇది మళ్ళీ మీరు మర్చిపోకూడదు. మళ్ళీ నేను వాక్యం చెప్తానో లేదో నాకు తెలియదు. మీకు ఆ ఆత్మీయ ఫలాలు, మీరు ప్రేమ అనేది, ఇలాంటివన్నీ కూడా మీలో ఉండాలి. ఇక్కడ ఈ వచనంలో యూదుల్నితో వాదిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబ సభ్యులతో వాదనకి దిగావా? దేవుడి గురించి ఎప్పుడైనా నీవు దేవుడిని నమ్ముకోకపోతే నీ జీవితం శాపంలోకి వెళ్ళిపోతుందని ఖండితంగా చెప్పగలవా? చెప్పారా? ఇప్పుడు ఇది నేను చెప్పేది కాదు, ఇది జరిగింది మాత్రమే నేను చూపిస్తూ ఉన్నాను. బైబిల్లో జరిగింది మాత్రమే చూపిస్తున్నాను, కానీ ఇది నేను నా స్వతహాగా చెప్పే మాటలు కాదు కదా. దాంట్లో ఉందా? ఆ మాటలు ఉన్నాయమ్మా? ఏమున్నాయి? వాదించి, యూదులతో అతను ఏం చేస్తున్నాడు? వాదిస్తున్నాడు. వాదించాలంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, నీ దగ్గర పవర్ ఉండాలా, నీ దగ్గర శక్తి ఉండాలా. నువ్వేం తెలియకుండా ఏం వాదిస్తావు? ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, మధ్యలో ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళని ఈ వాదన ఆ వాదన తెలుసుకోకుండా ఇతడేమి వాళ్ళకి తీర్పు చెప్తాడు? ఇతడు వాదిస్తున్నాడంటే ఇతని దగ్గర న్యాయం ఉంది కాబట్టి ఇతను వాదిస్తున్నాడు. ఆవిడ వాదిస్తుందంటే ఆవిడ దగ్గర న్యాయం ఉందని ఆవిడ అనుకుని ఆవిడ వాదిస్తాం. ఇప్పుడు యూదుల్ని ఇతడు వాదిస్తున్నాడు అంటే వారిస్తున్నాడు అనమాట. వాదించడం అంటే వారించడం, వార్నింగ్ ఇవ్వడం. దేని కొరకు? మీరు పూర్తిగా యూదా భాషనే మర్చిపోయారు. మీరు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టేశారు. మీ వైవాహిక జీవితాలన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుడు నీతో మాట్లాడతలేదా ఈ మధ్యాహ్నం ఈ యొక్క వచనాల ద్వారా? వాదించి మీరు కానీ నా వాదన వినకపోతే మీరు శపించబడతారని శపించాడు కూడా. చాలామంది దైవజనులు చాలా క్లియర్గా ఉంటారండి. వాళ్ళ పైకి ఒక మాట లోపల ఒక మాట ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు నెహెమ్యా ఉన్నాడు, పట్టణం ప్రాకారాలు కట్టేశాడు, ఇశ్రాయేలు అందరినీ సెటిల్ చేశాడు, ఇల్లులు కట్టబడ్డాయి, కూలిపోయిన వాళ్ళందరూ బాగుపడ్డారు, సమకూర్చబడ్డారు. ఈయన పని చూసుకుని ఈయన వెళ్ళిపోలేదు. మరలా దేంట్లోకి వచ్చాడు అంటే వారి సామాజిక జీవితంలోనికి, వారి యొక్క ఆర్థిక జీవితంలోనికి, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలోనికి, వాళ్ళ వైవాహిక జీవితం దేవుడికి తగ్గట్టుగా ఉందా? ఇప్పుడు వాక్యం వెంటనే నువ్వు మీ కుటుంబంలో వైవాహిక జీవితాలు దేవుడికి అనుకూలంగా ఉంటున్నాయా? చాలా అవసరం. ఇప్పుడు అవసరం కాబట్టే కదా ఈ మాటలు ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు నెహెమ్యా నెహెమ్యా చేసింది ఈ 12th చాప్టర్తో క్లోజ్ చేసేయచ్చు. కానీ 13వ అధ్యాయము మరలా 23 నుంచి 31 వచనాలు మళ్ళీ దేవుని యొక్క గ్రంథంలో ఉంటున్నాయి. ఇవి అవసరం కాబట్టే కదా ఈ యొక్క వచనాలు దీంట్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాదించి శపించి కొంతమందిని కొట్టి పెరికివేసి వాళ్ళ చేత ప్రమాణం చేస్తున్నాడు. వినండి, ముందు వాక్యం వినడం నేర్చుకోండి. వాక్యంలో ఉన్నది. నువ్వు ఎప్పుడైనా దేవుడి కోసం ప్రమాణం చేయించావా? నువ్వు దేవుడికి ప్రమాణం చేసుకున్నావా? నీ ప్రమాణం ఎలా ఉంది? నీ ప్రార్థన పరిమాణం ఎలాగుంది? దేవుడి యొక్క ప్రమాణాలు నీకు కావాలా? ప్రమాణం అంటే ఏమిటి? వాగ్దానం. ప్రమాణం అంటే ప్రామిస్, వాగ్దానం. ప్రామిస్ కార్డులు ఇస్తాం డిసెంబర్ 31 రాత్రి తీసుకుంటున్నావు ఆ వాగ్దానం. ఇక్కడ నువ్వు దేవుడికి ఏం వాగ్దానం ఇస్తున్నావు? ఇప్పుడు జనరల్గా అందరికీ మీకు తెలిసింది ఏంటంటే అండి, దేవుడి దగ్గర వాగ్దానం తీసుకున్నానండి,
డిసెంబర్ 31 రాత్రి ఆ గుళ్ళో ఇది వచ్చిందండి, ఈ గుళ్ళో ఇది వచ్చింది. మరి ఆ గుళ్ళో అది ఎందుకు వచ్చింది, ఈ గుళ్ళో ఇది ఎందుకు వచ్చింది కదా? ఇంటికి వచ్చిన అతనమ్మా ఇది ఇచ్చాడండి, నేను వెళ్తుంటేనమ్మా ఆయనమ్మా ఇది ఇచ్చాడండి. నేను వాళ్ళ గుడికి వెళ్ళకపోయినా ఎన్ని వచ్చాయి మొత్తం? 4 రకాలుగా ఉన్నాయి. ఒకటి పెంట అయిపోతామని ఉంది, ఓ తమ నీ పంట పండుతుందని ఉంది, ఇంకోటి ఇంకొంది, ఇంకో రకంగా ఉంది. అంటే ఇవి మనుషులు దేవుడు వాగ్దానాలు ప్రింటింగ్ చేయించి మీకు ఎక్స్పోజ్ చేసి నీకు ఇది వస్తుందమ్మా అని నిన్ను మభ్యపెట్టడానికి తయారు చేసే కార్డులు అవి. బాగా తెలుసుకోండి, అవి మభ్యపరచడానికి ఇచ్చే కార్డులే. ఇలాంటి బూటకం వాటికి నేను దూరంగా ఉంటాను. నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే, మనం దేవుడికి లోబడినప్పుడు దేవుడే ఒక ప్రమాణంతో నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, చేతుల పైకెత్తి. మనకు లోబడే హృదయం ఉందనుకోండి, మన దగ్గరికి దేవుడు ఒక ప్రమాణంతో వస్తాడు. అబ్రామా, ఎవరు? అబ్రామా, అబ్రహాం కాదు అతని పేరు, అబ్రామ్. నేను చూపించే దేశానికి వెళ్ళి ఎందుకు అబ్రామ్ దగ్గరికి వచ్చాడు? అబ్రామ్ భార్య దగ్గరికి రాలేదు, లోతు దగ్గరికి రాలేదు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళలేదు. ఈ చోజన్ అబ్రామ్. దేవుడు నిన్ను చూజ్ చేసుకున్నాడు. నీ మట్టి పొరకు ఇది అర్థం కావాలా? ఇలా అన్నాను ఏమనుకోకండి. నీ బుర్రలో ఉన్న మట్టి మాలిన్యం అంతా పోవాలా. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇంకా ఎంత టైం తీసుకుంటారు? రేపన్న రోజు ఉంటుందో లేదో తెలియదండి. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం ఏదో ప్లానింగ్ చేస్తున్నాం, కానీ మన బాడీ ప్లానింగ్, మన ఎన్ని బాడీ ప్లానింగే. ఇచ్చేస్తాను అది చేసేస్తాను అనుకోండి, అసలు రేపన్న రోజు నీకు లేదని వాక్యం చెప్తుంది. రేపటి గురించి అతిశయించొద్దు. అతిశయించువాడు నన్ను బట్టే. హల్లెలూయా. ఎవరిని బట్టండి? ఏదండి? మనుషుల్ని మనం చూస్తున్నాం, అయినా సరే మనకి ఏం లేదు తెలుసండి. చచ్చిపోయాడా అంతే, అయిపోయింది. కనీసం ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, అయ్యి బాబోయ్ వాళ్ళు చచ్చిపోయారు, నేను చచ్చిపోతానే అన్న భయం మనుషుల్లో పూర్తిగా పోయింది. గతకాలం అంటే అండి ఎలా ఉండేదంటే అమ్మ, ఎక్కడో ఊర్లో ఒక్కడో 10 సంవత్సరాలకు ఒకరు చచ్చిపోయేవాడు అంతే. ఊర్లో ఎక్కడో అదే ఏంటి జనం అలాగే వెళ్తున్నారు అనుకునేవాళ్ళు. నేను చూస్తుండగా కూడా మరణం అనేది ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాలకు ఒకటి కనబడింది. ఇప్పుడు చెప్పండి, రోజుకు ఒకటి కనబడుతుంది. దేవుడికి చెప్పండి కూడా, దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజమా కదా చెప్పండి. రోజుకు ఒకటి కనబడుతుంది. 1-2 కాదు, ఇంకా ఎక్కువ కనబడవచ్చు. మీ వీధిలో మీకు తెలుస్తుంది. ఇంక మరి పక్క వీధిలో వీధులు లేవా, ఊర్లు లేవా? మరి అవన్నీ కలిపితే ఎన్ని అవుతాయి? అవును కదండి. అవును దేవుని బిడ్డలారా, రేపు అన్నది నీది కాదమ్మా. ఎందుకు దేవుడిని నమ్ముకోవాలో ముందు తెలుసుకోండి. రేపు అనేది భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలో. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పు. దేవుడి చేతిలో ఉంది. నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు, నీ భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. నేను ఎందుకు భయపడతాను అనుకుంటారు? మేము ఎందుకు దేవుడికి లోపడ్డాం అనుకున్నారు? ఈ సత్యం తెలిసింది కాబట్టే మేము గడగడలాడుతున్నాం అంతే. మేము కూడా అందరిలాగా ఉద్యోగాలు చేసుకుని లక్షలు కోట్లు సంపాదించవచ్చు, మేళ్ళ కట్టచ్చు, మిద్దెలు కట్టచ్చు, సుఖమైన హ్యాపీ జీవితం ఎందుకు జీవించలేము? మేము ఎందుకు జీవించడం లేదు, ఎందుకు విడిచిపెట్టామంటే అండి, మాకు ఒకటే గ్రహింపు, దేవుడు మమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ చోజన్ అస్. నేను ఈ మాట మీతో చెప్తున్నాను. గాడ్ చోజన్ యూ. దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పు గట్టిగా. 2 చేతులు పైకెత్తో. చేతులు పైకెత్తలేవు, బీపీ పోవాలో షుగర్ పోవాలి. ఎక్కడ తగ్గుతుంది? చప్పట్లు కొట్టవు, పాటలు పాడవు. ఏమనంటే కస్సు బుస్సు, కస్సు బుస్సు, బిస్సు కస్సు, తుస్సు, చివరకు తుస్సు పుస్సు అంతే. దేవుని బిడ్డలారా, నీ బుర్రలో ఉన్న మట్టి అంతా పోవాలా. ఈ మట్టి ఎప్పుడు పోతుందో తెలుసండి? మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఒకసారి. మీ కుడి చేయి గుండె మీద పెట్టుకోండి. దేవుడు, చెప్పండి నాతో, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను దేవుని బిడ్డను. దేవుని రాజ్యాన్ని, ఆయన తన రాజ్యంలో నాకు స్థానము కల్పించారు కాబట్టి ప్రతిరోజు ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నేను ప్రత్యేకమైన వ్యక్తిని.
కళ్ళు తెరవండి. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఈ రోజునే మీరందరూ బాగా తెలుసుకోవాల్సింది, దేవుని పిలుపు మీకు అందింది. మీరు అనుకోవాలా ఇతరులకు అందలేదు. ఇతరులలో అవిధేయత, అక్రమము, లోకము, భోగము, అహము, పొగరు ఇవన్నీ ఉన్నాయి. దేవుడు అబ్రాహాము గారిని పిలిచినట్టుగా నిన్ను పిలుచుకున్నాడు. ఒకవేళ నువ్వు లోబడి ముందుకు వెళితే నీ జనాంగం గొప్పగా అవుతారు. ఆ జనాంగమే యూదులు, ఆ జనాంగమే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేల్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీలు ఒక దైవజనుడి చేత వాదించబడుతున్నారు, శపించబడుతున్నారు, కొట్టబడుతున్నారు, వాళ్ళ తలకాయ పెరిగి పెట్టి వాళ్ళ మీద చేత ప్రమాణం చేయించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఆ దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి స్థితిలో మీరు ఉండకూడదని పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ విధంగా నా చేత కానీ, ఇంకొకటి చేత కానీ, మరొకరి చేత కానీ నీవు శపించబడకూడదు. నేను నిన్ను శపించకూడదు, నేను నిన్ను కొట్టకూడదు, నిన్ను పెరగవేయకూడదు, నీతో నేను వాదించకూడదు. దేవుడికి స్తోత్రాలు. ఇలాంటి కండిషన్ మనలో ఉండకూడదు. అవునా కదా చెప్పండి, అవునా కదా? మీరు అనుకోవాలి నన్ను శపించడం ఏంటి? దేవుడు నిన్ను శపించువారినే నేను శపిస్తానంటే ఇంకొకడు వచ్చి నిన్ను శపించడం ఏంటి? అంటే నువ్వు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నావు. బయటికి వెళ్ళా అని ఎవరినంటాం? చిచి అని ఎవరినంటాం? ఎందుకంటే అది మంద కాదు కాబట్టి. మన వస్తువు అయితే లోపలికి వస్తుంది, మన వస్తువునైతే మనం ఏం చేస్తాం? బయటికి శపిస్తున్నారంటే ఏంటి? శపిస్తున్నారేంటంటే ఆశీర్వాదానికి హక్కు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళ వైవాహిక జీవితం, వీళ్ళ వివాహ వ్యవస్థ, వీళ్ళ యొక్క సామాజిక వ్యవస్థ పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా అయిపోయింది. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే అండి కేవలం బైబిల్ పట్టుకోవడమో, లేకపోతే గిద్దెడు బియ్యంతోనో, లేదా కానుకతోనో వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఇవన్నీ కరెక్టే, కానీ ఇది ఒకటి మాత్రమే కాదు. నీవు దేవుడి చేత ఆశీర్వదించబడిన దానవు. హల్లెలూయా. నువ్వు ఇతరులను ఆశీర్వదించే స్టేజ్ నీకు రావాలా. నేను చెప్పే మాట బాగా అర్థం చేసుకో. ఇతరులను ఆశీర్వదించడానికి నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. ఇతరులు శాపంలో ఉన్నారు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇతరులు శాపంలో ఉన్నారండి. వాళ్ళను బయటికి తీయాలా, కొందరినైనా నువ్వు రక్షించాలా. నీ బుద్ధిమాలినటువంటి జీవితంలో కొందరిని కూడా రక్షించలేకపోతున్నావు. మిగతా అన్ని పనులు చక్కబెడుతున్నావు. వాళ్ళతో వాదించాడు, నేను మీతో వాదిస్తున్నాను. మీతో ప్రమాణం చేయించుకునే పరిస్థితి మీరు రప్పించుకోవద్దు. మీరు అలా చేయొద్దు నాయనా. మీరు అలా చేస్తే 26వ వచనంలో ప్రశ్నించి, ఇక్కడేముంది? వాళ్ళని ఏం చేశాడట? 26వ వచనంలో నేను చదువుతున్నాను. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేల్ రాజైన సొలొమోను పాపము చేయలేదా? ఏంటి? ఇట్టి కార్యములు చేసి సొలొమోను పాపం చేయలేదా ప్రశ్నిస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటి? 25లో వాదించి, రెండోదిగా శపించి, కొట్టి, పెరికివేసి, ప్రమాణం చేయించి. ఇవి కాకుండా వినండి జస్ట్ వినండి, పూర్తిగా వినండి. అప్పుడు లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. లాస్ట్లో సమ్మరీ ఉంటుంది. అప్పుడు నేను మేము ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. ఇప్పుడు పూర్తిగా వినండి. ఫస్ట్ పార్ట్లో మీరు వినండి, సెకండ్ పార్ట్లో మీరు మాట్లాడండి. నాకు ఇష్టం. మొదట పూర్తిగా విని మీరు అర్థం చేసుకోవాలి. నా కోరిక. ఎందుకు అలా అంటాను పదే అంటే మీరు అవగాహనలోకి రావాలి. అవగాహన అనేది ఎప్పుడంటే మీరు సైలెంట్గా ఉన్నప్పుడే అది క్యాచ్ చేస్తారు. మీరు జాగ్రత్తగా ఒబీడియంట్గా మీరు విన్నారనుకోండి, అది మైండ్లోకి వెళ్తుంది. మీరు తర్వాత మాట్లాడండి. నాతో కలిపి మీరు మాట్లాడేశారనుకోండి, నేను మీకులాగా అయిపోతాను. కన్ఫ్యూజన్లో నేను ఏం మాట్లాడుతానో నాకే తెలియదు అన్నట్టుగా ఉంటాను. కనుక దేవుని బిడ్డలారా, 26లో ఆయన సొలొమోనును ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు. నెహెమ్యా గారు ఒక వ్యక్తిని ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు. సొలొమోను లాంటి వాడే పాపం చేయలేదా?
సొలొమోను ప్రపంచ జ్ఞాని కదా, ప్రపంచంలో అతని ముందు అలాంటి జ్ఞాని లేడు, తరువాత కూడా ఎవరూ లేరు అని లేఖనాలు చెప్తున్నాయి. అలాంటి వ్యక్తి కూడా ఏం చేశాడమ్మా? పాపం చేశాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మీరు పాపం చేయడానికి, నేను పాపం చేయడానికి పెద్ద గొప్ప విషయం ఉంటుంది? పాపం అంటే వ్యభిచారం ఒకటే పాపం కాదు, దొంగతనం ఒకటే పాపం కాదు, రకరకాలు ఉంటాయి పాపం. దేవుడి దృష్టిలో ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రార్థన చేయకపోవడమే పాపం. పాపాల్లో మొదటి పాపం ఏంటో తెలుసా? ప్రార్థన చేయకపోవడం, ప్రార్థనకు రాకపోవడం, దేవుడి సన్నిధిని విడిచిపెట్టడం పాపం అని నేను ఖండితంగా చెప్తాను. మీరు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మాత్రం వాక్యానుసారంగా చెప్తున్నాను. ప్రియమని దేవుని సంగ ప్రశ్నించి, అంటే ఇతరులు మనల్ని ప్రశ్నించే స్టేజ్లో మనం ఉండకూడదు. ఏమ్మా ఎందుకు రాలేదమ్మా, ఎందుకు గుడికి రావట్లేదమ్మా, ఎందుకు ఉపవాసం ఉండలేదమ్మా అని నేను మిమ్మల్ని ప్రశ్నించకూడదు. నేను మిమ్మల్ని ప్రశ్నించానంటే మీరు కింద స్థాయిలో ఉన్నట్టు లెక్క, మీరు డౌన్ అయిపోయినట్టు లెక్క, మీరు ఉన్నతమైన పొజిషన్లో మీరు లేరు. మీరు ఎప్పుడైనా ఇతరులను ప్రశ్నించారా? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇలాగా మీ కుటుంబస్తులను ప్రశ్నించారా? దేవుడి సన్నిధికి ఎందుకు రావడం లేదు, దేవుడి సన్నిధికి రండి అని ఎప్పుడైనా మీరు ఎవరైనా ప్రశ్నించారా? నెహెమ్యాలో మనకి ఇన్ని కనబడుతున్నాయి. నెహెమ్యాలో ఈ ఈ ఈ 23 నుంచి 31 వరకు చూస్తే నాకు 12 విషయాలు ఇతడు మనకు చూపిస్తున్నాడు. యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? కరెక్ట్గా 12 ఇక్కడ ఇండికేషన్ చేస్తూ ఉంది. వాదించి, శపించి, కొట్టి, పెరికివేసి, ప్రమాణం చేయించి, ఆరోదుగా ప్రశ్నించి. నేను చెప్తుంది ఏంటంటే, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఈవేళ ఆత్మీయ ఆహారము తీసుకున్నావా? ఒకసారి మనకు డౌట్ వచ్చి ఏముంటుందో తెలుసా? నేను అన్నం తిన్నానా? ఒకసారి డౌట్ వచ్చి, ఒక్కోసారి నేను టీ తాగానా అంటారు గబుక్కుని. ఎవరికైనా అంటే అదేంటంటే ఒక ఇల్యూషన్స్లోకి మనం వెళ్ళిపోయి కొన్ని మర్చిపోతాం. మనం టీ తాగన్నారనుకో, ఒకసారి టీ తాగేసానంటారు తాగకుండానే. అప్పుడు అనుకుంటాం, ఇదేంటి టీ తాగమంటుంది ఏంటి ఈవిడ, నేను తాగాను కదా అని మనకు మనం ఏం వేసుకుంటాం? ప్రశ్న. ఇప్పుడు నేను ఈవేళ ప్రార్థన చేశానా అనే ప్రశ్న నీలో ఉద్భవించాలి. హల్లెలూయా చెప్పండి. ఈవేళ గుడికి వెళ్ళానా, ఈవేళ దేవుడితో మాట్లాడానా, ఒక ప్రశ్న. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో చూసారా? చిన్న మాటలో ఎన్ని వస్తున్నా చూసారా? కళ్ళు మూసుకుని ఏమీ చూడకుండా చెప్తున్నాను. ఈవేళ దేవుణ్ణి ఏమడిగాను, తర్వాత మళ్ళీ దేవుడు నువ్వు అడగాల. రేపటి రోజునే, టుడే ట్యూస్డే, ఈవేళ మంగళవారం, ఈవేళ నువ్వు దేవుడిని అడిగావు, దేవుడి సన్నిధిలో ఏదో అడిగారు మీరు. రేపటి రోజునే మీరు దేవుడిని అడగాల. తండ్రి, నేను ఫలానా విషయాన్ని నీ సన్నిధిలో పెట్టాను కదా, జవాబేది తండ్రి? ప్రశ్న. ఆదామా నువ్వెక్కడా అనే ప్రశ్న దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడి దగ్గర నుంచి నీకు ఆ ప్రశ్న కానీ రాకూడదు. అమ్మా మంగళవారం ఎక్కడ నువ్వు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు, నీకు జ్వరం వచ్చిందని, జబ్బు వచ్చిందని, నొప్పి వచ్చిందని, సొలిపోతుందని. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు, మన ఆదివారం ఏమయ్యావు అని దేవుడు నేను ప్రశ్నించకుండా నువ్వు దేవుడితో ఏం పడాలా? సమాధానం పడాలా. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పు. సమాధానం ఏది? దేవుడితో సమాధానం కావాలండి. దేవుడితో మీరు సమాధానంగా ఉంటే మీ జీవితం అంతా సమాధానంగా ఉంటుంది. ఎవడు మిమ్మల్ని ప్రశ్నించడు. నువ్వు దేవుడిని ప్రశ్నించే స్టేజ్ మనకు లేదు, కానీ దేవుడు నిన్ను ప్రశ్నించకుండా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదామా నువ్వెక్కడా? గెహజీ నీవెక్కడా? ప్రశ్న కదా. గెహజీ నువ్వెక్కడా? వేర్ ఆర్ యూ మై ఫ్రెండ్, వేర్ ఆర్ యూ? నువ్వెక్కడా? నేను నిన్ను చూసినా నువ్వు కనబడలేదు. అతను అంటున్నాడు, ఎక్కడెక్కడెక్కడ నా మనసు నీతో కూడా రాలేదా? మీరు ఎలాగున్నారో నా మనసుకు తెలుస్తుంది. మీరు ఈ ప్రాంతంలో ఉన్నా, నేను ఇంకో ప్రాంతంలో ఉన్నా,
నేను మీ గురించి విశ్లేషించినప్పుడు ఆవిడ ఈ డిస్టర్బెన్స్లో ఉంది, ఈ శోధనలో ఉంది, ఈ ఇబ్బందిలో ఉంది అని నేను క్యాచ్ చేయగలను. ఎందుకంటే దేవుని బిడ్డలకి దేవుడు ఇతరులను స్పర్శించే మనసు ఇస్తాడు. ఇతరులను మనం స్పర్శించగలగాలి, మనం లేకుండానే. ఒక ఆవిడ అంటుంది, ఒక తల్లి ఎప్పుడు, అయ్యగారు నేను మీకు ఫోన్ చేయకపోయినా మీరు నా కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటారని నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటానంటది ఆవిడనే మాట అన్నమాట. ఈ సంఘంలో కాదు, ఇక్కడ కాదు. నిర్మల కుమారి గారు, ఆవిడ పేరు నిర్మల కుమారి. వయసు 70 సంవత్సరాలు ఉంటుంది, 60 నుంచి 70 మధ్యలో ఉండొచ్చు ఎంతో కొంత. ఆవిడనే మాట, అయ్యగారు మీరు ఎప్పుడు నా గురించి ప్రార్థన చేస్తారు అంటే ఆవిడ ఇంక నా మీద ఆనుకుంది. నేను అయ్యగారు ప్రార్థన మీద ఆవిడ బేస్ అయ్యింది. ఆవిడ అనే మాట ఎత్తగానే, అయ్యగారు ఎలా ఉన్నారు, నేను ఈ నెలంతా ఫోన్ చేయలేదు, క్షమించండి, అయినా సరే మీరు నా గురించి ప్రార్థన చేస్తారని ధైర్యంతో ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళాను, ల్యాబ్ టెస్ట్లు అన్నీ చేయించుకున్నాను, అన్నీ బాగానే వచ్చాయి. ఇక భవిష్యత్తులో నేను రాత్రులు గబుకుని నిద్రలో 2-3 సార్లు లేకుండా, లేకపోతే మరి పడిపోకుండా, నేను మరి పనిలో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం రాకుండా మీరే కొంచెం కాపుదల గురించి ప్రార్థన చేయమని ఆ తల్లిగారు చెప్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రశ్న నిన్ను ఎవరు ప్రశ్నించకుండా, గెహాజీ నువ్వు ఎక్కడా అనే ప్రశ్న నేను నిన్ను వేయకుండా, ఒక గెహాజీలా నువ్వు మారకుండా ఉండాలని ప్రభు పేరట హృదయపూర్వకంగా నేను మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. అమ్మ నువ్వు ఎక్కడా అని నేను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. దానికి ముందుగానే నువ్వు లోబడే జీవితంలో నువ్వు దేవుడి సన్నిధికి రావాలి. నువ్వు దేవుడికి నీ యొక్క ముఖమును నువ్వు చూపించాలి, నువ్వు దర్శనం చేసుకోవాలని ప్రభువు పేరట మరలా నేను మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు పడిపోయారు, దిగజారిపోయారు, భాష మర్చిపోయారు. లేఖనాలు చూపిస్తున్నాయి. 27వ వచనంలో, నేను అడిగి తిని కాగా ఎంత గొప్ప కీడు చేయనట్లునో, మన దేవునికి విరోధముగా పాపము చేయనట్లునో, అన్య స్త్రీలను వివాహం చేసుకుని మీ వంటి వారి మాటలను నేను ఆలకించవచ్చునా అని అడిగి తిని. వాళ్ళు మాట్లాడుతున్నారట, అసలు మీ మాటలు నేను ఆలకించవచ్చా అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఇదే మాట అన్నాను అనుకోండి, మీరు నాతో వివాదించవచ్చు. మీరు దేవుడికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేశారు, మీ మాటలో నాకెందుకు చెప్తారా, మీ మాటలు నేను విన్నమ్మా అని స్టేజ్ నీకు రాకూడదని ఈ వాక్యం ద్వారా నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇది మీ మంచి కొరకే. నువ్వు ఫోన్ చేయగానే అమ్మా నువ్వు ఈ సమస్యలో ఉన్నావని నేను చెప్పాలా, ఎందుకు ఫోన్ చేసావమ్మా నేను అడగకూడదు. నీకు నాకు అంత మంచి సంబంధం, రిలేషన్, ఆత్మీయ సంబంధం ఉండాలి. నువ్వు ఎవరైనా రోగిని, వ్యాధితో బాధపడుతున్న వారిని తీసుకొస్తే, ఈవిడ పలానా ఆవిడని తీసుకొచ్చింది, ఈవిడ విశ్వాసాన్ని బట్టి తప్పకుండా ఆవిడ స్వస్థపరచమని నేను ప్రార్థన చేయాలంతే తప్ప ఎందుకు తీసుకొచ్చావమ్మా ఇలాంటి వారిని నేను అడగకూడదు. కానీ ఇతను అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. దాని ముందేంటి, ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు. ఎలాంటి భయంకరమైనటువంటి జీవితంలో యూదులు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. వాదించబడతా ఉన్నారు దైవజనుడి చేత, నెహెమ్యా చేత శపించబడతా ఉన్నారు, నెహెమ్యా చేత కొట్టబడతా ఉన్నారు. వాళ్ళ తల పెరిగాడట. వాళ్ళ చేత మీరు అలా చేయకండి అని ప్రమాణం చేయించుకోవాల్సిన దారుణమైనటువంటి కండిషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రమాణం ఎప్పుడు చేసుకుంటాం, నమ్మకం కుదరక. ఇప్పుడు మనం డబ్బు ఇచ్చాం, ప్రమాణం ఎప్పుడు చేయించుకుంటాం తెలుసా, వాళ్ళు మనకి నమ్మకస్తులు తీసుకున్నారు, ఏదో పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది, అమ్మ తప్పకుండా ఇచ్చామో ప్రమాణం చేయమ్మా అంటాం, అంటాం అనేవాళ్ళం మనం అందరం. అమ్మ మళ్ళీ నా డబ్బులు నాకు ఇచ్చామో, లేకపోతే మా ఆయనగారు నన్ను కొట్టేస్తారని ఏదో అంటాం. అమ్మ నీకు మా ఆయనకి తెలియకుండా ఇస్తున్నానమ్మా ఈ సరుకు, గబుక్కుని మళ్ళీ ఇచ్చామ్మా, ప్రమాణం చేయమ్మా మీ పిల్లల మీద అని అనేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి ప్రమాణం ఇతను చేయించుకుంటున్నాడంటే వాళ్ళల్లో దేవుడి యందు విశ్వాసం కానీ, నమ్మకం కానీ, నిరీక్షణ కానీ, భయం కానీ లేవు. ఈ విధంగా మీ చేత నేను ప్రమాణం చేయించుకోకూడదు. మీరు దేవుడు ప్రమాణం నొందిన వారండి. మీకు అది తెలియక మీరు ఇంకా లోకంలో మట్టిలో తిరుగుతున్నారు.
మీ 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 మైండ్ క్లియర్ అవ్వాలని చెప్తున్నాను. మీరు దేవుడి చేత ప్రమాణం చేయబడిన జనాంగం. దేవుడు ప్రమాణం చేశాడు. ఇశ్రాయేలుకి చేసినట్టుగా అన్యజనులు కూడా దేవుడు రక్షించడానికి తన కుమారుని పంపించాడు, వాక్యాన్ని పంపించాడు. వాక్యం శరీరధారి అయిపోయింది, మన మధ్యలో నివసిస్తుంది. ఇప్పుడు నివసిస్తున్న వాడు దేవుడే. నీకు ప్రమాణం చేయడానికే నేను వచ్చాను. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడానికి నేను వచ్చాను. నువ్వు ఎందుకు శపించబడుతున్నావు? పోనీ మీ దైవజనుడు పాపిస్తోడా, లేకపోతే ఏమైనా శాడిస్టా, లేకపోతే ఏమైనా రోగిస్టా, లేదా ఎందుకు పనికిరానోడా? నీ దైవజనుడి మీద నీకు నమ్మకం ఉంది కదా, ఆయన ఆశీర్వదిస్తే తప్పకుండా దీవించబడతామని నమ్మిక నీకు కలిగిందా? ఆ హోప్, ఆ నిరీక్షణ నీకు ఉందా? అయితే దాంతోనే కంటిన్యూ అవ్వాలి మనం. ఎందుకు శపించబడటం? శాపం తీసేసానంటే నాకు మళ్ళీ శాపాలు ఏంటి ప్రభు అని ఎందుకు అడుక్కోవడం? అమ్మ కంతి తీసేసానమ్మంటే ఎందుకు తీసేసారండి అయ్య గారు, చక్కగా కడుపులో పెరుగుతుంటే మీరెవరండి తీసేయడానికి అని ఎవరైనా అడుగుతారండి డాక్టర్ గారిని? లేదండి మళ్ళీ కట్ చేయండి బాబు, మరి నాకేం తెలియదు, కుడివైపు తీసేసి ఎడమవైపు పెట్టండి, నాకు కంతి ఏదో నా కంతి నాకు ఇచ్చేయండి అని ఎవరైనా అడుగుతారా? డాక్టర్ గారు ఫోటో తీస్తారండి. కత్తి తీసేసిన వెంటనే చిన్నదైనా పెద్దదైనా ఈ టెస్ట్ ట్యూబ్లో కానీ లేకపోతే కడుపులో కానీ లేకపోతే మన ఈ ఊంబులో కానీ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి వాళ్ళు నిజంగా చేశారో లేదో అని ఈ రోజునంటే మీకు తెలియదు, కానీ డైరెక్ట్గా మనం స్కానింగ్ అయిపోతుంది. అంటే నేను స్కానింగ్ కాదు, కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. ఈ జరుగుతున్న ఆపరేషన్ భర్త చూడొచ్చు బయట, లేదా భార్య చూడొచ్చు. మీకు తెలియదు ఆ విషయం, మీరు ఇంకా ఆ స్టేజ్కి రాలేదమ్మా బహుశా. డాక్టర్ గారు చేస్తున్న ఆపరేషన్ని వాళ్ళు రికార్డింగ్ చేసి బయటకు పంపిస్తారనమాట. బయట చాలామంది అయ్యో బాబో ఎంత ఉందో కంతి, డాక్టర్ గారు మా ఆవిడ కంతి తీయకండి లోపల పెట్టానని ఎవడని అంటాడా? లోపల తీసుకెళ్ళి అంటే ఉదాహరణ చెప్పండి. మరి ఎందుకు మనం ఆ శాపాన్ని కోరుకోవాలా? ఇప్పుడు ఆశీర్వదించబడిన జనాంగంగా దేవుడు నిన్ను మారిస్తే, దేవా నువ్వు ఏం చేసినా పర్లేదు, నాకు శాపమే కావాలి బాబు, నీకు వందనాలు, ఆశీర్వాదం తీసేసుకో, నాకేం అక్కర్లేదు నీ ఆశీర్వాదం, నీవేం అక్కర్లేదు ఆశీర్వాదం. ఇప్పుడు ఆశీర్వాదాలని, దీవెనలను దేవుడు ప్రతిరోజు తన బిడ్డలకి ఆయన ఇస్తున్నాడు, ఇవ్వగలడు, ఇస్తాడు, ఇచ్చాడు. దీన్ని ఎలా పోగొట్టుకున్నాం? మన అవిధేయతతో. నాకేం ఆశీర్వాదం వద్దు, నాకు కొంచెం లోకమే కావాలా, భోగం కావాలా, సుఖం కావాలా, సంతోషం కావాలా, మా ఆయనతో మా పిల్లలతో సంతోషంగా నేను తీర్థాలు తిరగాల, తిరునాళ్ళకి వెళ్ళాలా, నేను పుష్కరాలకు వెళ్ళాలా, లేకపోతే ఇంకొకటికి వెళ్ళాలా, నేను అలా అందరూ ట్రైన్ కట్టించుకుని వెళ్తుంటే నేను వెళ్ళొద్దా? ఇంకా అంతమ్మా అలా గుడైన పాస్టర్ గారు అలాగే అంటారు. పాస్టర్ గారు అంటలేదు, పాస్టర్ గారి సమస్య కాదు ఇది. ఇది నీకు దేవుడికి ఉన్న రిలేషన్. నేను కేవలం ఒక కాంపౌండర్ లాంటి డాక్టర్ గారు ఏ వైద్యం చేయమని ఇంజక్షన్ రాశాడో ఆ ఇంజక్షన్ మీకు ఇవ్వడమే నా పని. నేను డాక్టర్ని కాదు. ఎవరు డాక్టరు? వైద్యులకు వైద్యుడు ఎవరు? ఆయన. నేను కాంపౌండర్ మాత్రమే. ఎందుకు ఆశీర్వాదాన్ని విడిచిపెడుతున్న ఎందుకు ప్రశ్నించుకుంటున్నావు? నువ్వు వచ్చి దేవుని ప్రశ్నిస్తావు, ఏం ప్రభా ఇంత నేను కానుకెత్తున్నాను, మరి నీకు ఈ చేస్తున్నాను, నువ్వు ఎందుకు ఎత్తలేదని నువ్వు ప్రశ్నించడం ఏంటి? నువ్వేం ప్రశ్నించక్కర్లేదు. మనం దేవుని ఏం ప్రశ్నించక్కర్లేదు. ప్రశ్నించే స్తోమత మనకు లేదు. దేవుడు ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు మాత్రం నువ్వు సమాధానం చెప్పాలా. ప్రతిదీ తీర్పులోకి వస్తుంది. నువ్వు ఈ పని ఎందుకు చేసావు? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? గహజే, వేర్ యూ హ్యావ్ గాన్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ ఆత్మ నా ఆత్మ నీ మనసుతో కూడా రాలేదా? అంటే ఒక శిష్యుడికి ఒక ఆత్మ, ఒక గురువు గారికి మధ్యలో ఆ బాండ్ చూసారా? నా ఆత్మ నీతో కూడా రాలేదా? నా మనసు నీతో కూడా రాలేదా? అంటే దైవజనుడి యొక్క మనస్సు ఎవరి చుట్టూ తిరుగుతుంది? శిష్యుడి చుట్టూనే ఉంటుంది. ఆదామా ఎక్కడంటే అతడు కచ్చిడాలు కప్పుకుంటున్నాడు, ఆకులు కప్పుకునే పరిస్థితిలో అతను ఉన్నాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.
ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నా యొద్ద నుండి వారిని నేను తరిమితిని 28వ వచనంలో చూస్తే ఆ మాటలు మనం భయంకరమైనటువంటి మాటలు ఈ 28లో కనబడుతుంది. అప్పుడు గాయకుల వంశస్థులు ఏం జరిగిందట, అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూముల నుండి ఈ యొక్క మాటలో లాస్ట్లో 28వ వచనంలో ప్రధాన యాజకుడును ఎలియాషీబు కుమారుడైన యోయాద కుమారుల ఒకడు హోరోనీయుడైనటువంటి సన్బాలుడును అల్లుడయ్యాను. దాన్ని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమితిని. సన్బాలటు అనేవాడు ఎవడు? ఈ యొక్క నెహెమ్యా గారిని ఏడిపించిన వ్యక్తి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తోసేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ఏమయ్యాడట? అల్లుడయ్యాడట. నేను అతన్ని తరిమితిని. దేవుడి చేత నువ్వు తరిమి వేయబడకూడదు, దేవుడి చేత నువ్వు గెంటి వేయబడకూడదు. దేవుడు ఎవరిని అసలు గంటడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా మీరు నా యొద్దకు, ఆయన అసలు ఎవరిని తోసివేయడండి. కానీ ఇక్కడ ఇతడు యూదుని నేనటువంటి ఆ వ్యక్తిని నువ్వు బయట బా తరిమితి, తోసివేయడం కూడా కదండి, తరిమితిని అంటే దేని తరుగుతాం మనం? అది చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పాలి. కుక్కల్ని పందులను తరుగుతాం. నువ్వు మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ లోపలికి వచ్చావు చంపేస్తాను, బయట బా తరిమేసాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇలాంటి పరిస్థితి ఈ వాక్యం మీకు ఏం చెప్తుందంటే, ఇలాంటి పరిస్థితి దేవుడితో మీరు తెచ్చుకోకూడదు. నేను తెచ్చుకోకూడదు. నేను కూడా ఈ వాక్యం మీ ఒక్కరికే కాదండి. చాలామంది ఏం చెప్తారంటే విశ్వాసులుగా అనుకుంటారు. కాదు, నేను విశ్వాసినే, నేను మీలాంటి వ్యక్తినే. నాతో దేవుడికి నాతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నాను. నేనేమి పైనుంచి కిందకి దిగి వచ్చిన వ్యక్తిని కాదు, నేను మీలాంటి వ్యక్తినే. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నన్ను ఇక్కడ పంపాడు. దేవుడు నన్ను పంపాడు కాబట్టి నువ్వు నీ యొక్క ప్రజెన్స్, నీ యొక్క ఉనికి అక్కడ ఉండాలా. నువ్వు దేవుడి మాటలు వినాలా. నిత్యము వింటే నిత్యము స్తుతించిన నీ రుణమును తీర్చగలనా? ఏంటమ్మా? నిత్యము దేవుడిని స్తుతించినా నువ్వు దేవుడు రుణాన్ని తీర్చుకోలేవు. రాజా 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 దేవ దేవ దేవా దేవాతి దేవుని, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణమును నేను తీర్చగలనా? తీర్చలేము కానీ నిత్యము దేవుని స్తుతించాల. నిత్యము నువ్వు దేవుడి సన్నిధిలో ఉండటం అప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా నిత్యము నువ్వు అలాంటి స్టేజ్లోకి వెళ్ళాలా. దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి నీకు రాకూడదు. దేవుడు నీతో మాట్లాడే పరిస్థితిని నువ్వు విడిచిపెట్టకూడదు. వాళ్ళ భాష మర్చిపోయారు, జాతిని విడిచిపెట్టేశారు, దేవుని విడిచిపెట్టేశారు. లోకాన్ని అంతటిది నేను నా యొద్ద నుండి అతను ఏం చేశానట? తరిమితిని. నా దేవా జ్ఞాపకం ఉంచుకుందామని వినండి ఒకసారి వినండి. 29వ వచనంలో నా దేవాన్ని జ్ఞాపకం ఉంచమని తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు? దేవుడికి. నా దేవా జ్ఞాపకం ఉంచుకునుము. మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మాటలని మీకు నేను ఈ మాటలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను, మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా. గలతీయులు 5:22 ప్రకారము ఆత్మఫలాలు 9 అని తెలుసుకున్నారు. చూడండి ఒకసారి ఆ మాటలు మీకు చూపిస్తాను. గలతీయులు మీకు రానటువంటి వారు లేదా మరి దేవుడి సన్నిధిలో మరి ఆదివారము కూర్చోలేనటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మాటలు చూడాలని కోరుకున్నాను. మీకు ఆ యొక్క దీవెన కూడా మీరు మరొకసారి వినాలని చూడాలి. అయితే ఆత్మఫలం ఏమనగా తెలుసు కదా మీ అందరికీ. మొట్టమొదటిది ఏంటి? ప్రేమ. తర్వాత మీకు ఆత్మఫలాలు అయిపోయిందే, ఆదివారంతో అయిపోయాయి. మీ ఒక్కరు చెప్తే వెనకాల అందుకోవడం కాదండి, మీ స్వతహాగా ఈ 9 ఫలాలు గూర్చి మీరు మర్చిపోకుండా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటారో అప్పుడు మీలో ఫలవంతమైన జీవితం వస్తుంది. అసలు ఆత్మఫలాలు ఏంటో తెలియకుండా నువ్వు ఏ ఊరల్లో తెలియకుండా బస్ స్టాండ్కి ఎందుకు వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలి? రాజమండ్రా, కాకినాడ, హైదరాబాదా, అమరావతి, గుంటూరా, విజయవాడ?
బస్ స్టాండ్లో అందరూ ఏ ఊరు వెళ్ళాలో డిసైడ్ అవ్వకుండా వచ్చేస్తారా? వస్తారు, ఉన్నారు. ఎవరో తెలుసాలో అమ్మ మెంట్లోళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు కండక్టర్ ఏం చేస్తాడు? గబుక్కుని బస్సు ఎక్కితే అమ్మ ఎక్కడికి వెళ్ళని అడుగుతాడు. హైదరాబాద్ బస్సు హైదరాబాద్ వెళ్తారు తప్ప విశాఖపట్నం వెళ్తాం. విశాఖపట్నం అంటుంది ఆ మెంటలోడు. అంతే. ఆ వెనకాల అట్ట ఉంటుంది వాడి దగ్గర. ఆ అట్టటి కొట్టి కిందకి ఇంటేస్తాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో తెలియదు. ఇప్పటికి దేవుడి సన్నిధికి వచ్చిన మీకు ఆత్మఫలాల గురించి తెలియకుండా నీలో ఫలం ఎలా వస్తుంది అనుకున్నారు? నేను ఏదన్నా చెప్తే ప్రేమ అంటే ప్రేమ, దోమ అంటే దోమ, పొరపాటు నేను దోమ అనుకో దోమే, ఈగో కదమ్మ అంటే ఈగో. మీకేం తెలీదు. మరి తెలియకపోతే ఎలాగండి? ఇప్పుడు మట్టి పోలేదు మీలోంచి, ఇంకా మీ బ్రెయిన్లోంచి ఉన్న మట్టి మాలిన్యం పోలేదు. ఇప్పుడు వెండిల పట్టుకులు బాగా మసైపోయినాయి తీసుకెళ్తారు, బాగా పాడైపోయినాయి. దాన్ని తెల్లగా మెరుపు వచ్చేలా ఎలా చేస్తాడు? శుభ్రంగా కడిగి తను మెరుగు పెడతారు. అప్పుడు ఏమవుతాయి? కొత్త పట్టీలు తెల్లగా మెరుస్తాయి. అవి తెలుసు బాగా. పట్టీలకి మెరుగెట్టించడం తెలుసు, లూజీ టైట్ చేయడం తెలుసు, టైట్ లూజ్ చేయడం తెలుసు, అవన్నీ తెలుసు. మరి వాక్యం తెలుసుకోకపోతే ఎలాగా ఆత్మఫలాలు ఫలిస్తారండి? నేను చెప్పేది ఏంటంటే ఆత్మఫలాలు కేవలం దైవజనులకి, ఆ పలానా అతనికి పలానా అతనికి కాదండి. నీకు రావాలా, నీకు రావాలా, నీకు రావాలని చెప్తుంటే వస్తుంది, రాసుంటే అవుతా పోతుంది అన్న మూర్ఖత్వాన్ని జీవితంలో మనం ఉండకూడదు. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, ఏంటమ్మా, సంతోషము, అమ్మా, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని? 9 మీరు ఒకటి చెప్పారు ఒకరు. 3, 4. ఓకే. 9కి 3, 4 అంటే ఎన్ని మార్కులు వచ్చినట్టు లెక్క? పాస్ అయినట్టేనా? ఇప్పుడు ఆత్మఫలాలు మీలో ఉంటేనే మీరు ఫలిస్తారండి. చెట్టు ఉంది, అయ్యో బాబా విరక్కాసేసిందని ఎప్పుడు అంటారు? ఆకులన్నీ ఊడిపోయి కొమ్మలన్నీ ఎండిపోయి మొద్దు ఒకటి కనబడితే అయ్యో బాబా ఏంటి ఎంతలా కాసేసింది ఏంటి ఇది కాయ? చెట్టు నిండా ఫలాలు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఒకటే ప్రశ్నించుకోవాలా, నేను ఫలించాలి, నీలోనే నేను ఫలించాలని అనే పాఠకం కదా. దేవుడిలో నువ్వు ఫలించడం నేర్చుకోవాలి. లోకంలో చిగురించడానికి చాలా ప్రయత్నాలు చేసావు, దాంతో అంటకట్టావు, దీంట్లో అంటుకట్టావు, దీంట్లో ఇది పెట్టావు, అది కలిపావు, ఇది కలిపావు, ఇది చేసావు, అది చేసావు, ఏమీ పని అవ్వలేదు. చాలా ప్రయత్నాలు చేసేసారు. దేవుని పెట్టారా, ఈ రోజునే మీరు ఒకటే దేవుడితో సమాధానం పడడానికి ప్రయత్నం చేయండి. నేను ఫలించాలి, చెప్పండి కళ్ళు మూసుకుని. నేను ఫలించాలి. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, అమ్మా అదే అదే ఆశా నిగ్రహం 9ది లాస్ట్లోది. 3 చెప్పి లాస్ట్లోకి వెళ్ళిపోయారేంటి? బైబిల్ తెరమ్మా, తెరువు. ఎక్కడుందో తెలీదా? తీస్తే చదవమ్మా. చదువమ్మా, నాయనకి చూడకమ్మా, చదువు. అంటే నేను కరెక్ట్గా చదువుతున్నా లేదేం అక్కర్లేదు. ఏంటమ్మా మొట్టమొదటిది ఏంటి? లాస్ట్లో మరి ఆశా నిగ్రహానికి వెళ్ళిపోయారు. అప్పుడే వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే నువ్వు ఆపొద్దా? బుద్ధి లేని జనాంగం అంటే ఇదే, దౌర్భాగ్యమైన జీవితం అంటే ఇదే, వాక్యం దగ్గర ఒబ్బుడు లేని జీవితం అంటే ఇదే.
ముసుగు దొంగలంటే ఇలాగ ఉంటుంది. ముసుగు తీయాల, క్లారిటీ ఉండాలి దేవుడి దగ్గర. కళ్ళు మూసుకుని ఈ 9 ఆత్మఫలాలు ఎవరు చెప్తారో వాళ్ళు ఫలించడానికి అవకాశం ఉంది. మీలో ఎవరైనా చెప్పగలరా అలాగా? బైబిల్ చూసే చెప్పలేకపోతున్నావు నువ్వు, బైబిల్ చూసే చెప్పలేకపోతున్నావు. ఇంకా బైబిల్ మూసి చెప్పామంటే నేను చచ్చిపోతాను అక్కడ, నాకు పాడి కట్టేస్తారు ఎవరొకరు. బైబిల్ చూసే చదవలేవు నువ్వు, నీకు బైబిల్లో ఏముందో తెలియదు. చెప్తుంది వినవో, జ్ఞానం నీకు రాదో. దేవుడు యొక్క వాక్యం చెప్తుంది వార్నింగ్, వాదించి. వాక్యం అంటే మీకు ఏదో బుర్రకథలాగా ఉంటుంది. వాదించి శపించి, వాదించిన తర్వాత శాపం కూడా ఉంది. ఈ శాపంలోకి నువ్వు వెళ్ళకూడదని చెప్తున్నాను. నీ జీవితాన్ని కట్టుకోవడానికి, ఆత్మగా ఫలించడానికి ఏ ఫలాలు ఫలించాలో తెలుసుకో. ప్రేమను కలిగి ఉండు, సంతోషంగా ఉండు, సహనం కలిగి ఉండు, దయాలత్వం, దీర్ఘశాంతం. ఇవేమి మధ్యలో ఇంక అయిపోయి 4వ చెప్పేసి లాస్ట్లో అది ఒకటి బాగా వచ్చింది. ఆశ, పేరు ఈజీగా ఉంది. ఆశా నిగ్రహం. నీకుందా ఆశా నిగ్రహం? ఆశ మీద కంట్రోల్ ఉందా? ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో. ఆశా నిగ్రహం. లోకాశల మీద నిగ్రహం ఉందా నీకు? అలా బట్టలు కొనుక్కున్నారు, వెంటనే మనం అదే బట్టలు మనం తీసుకోవాలి. వాళ్ళ ఆ యొక్క ఆర్నమెంట్, ఆ బంగారు ఆభరణం చేయించారు, మనం చేయించాలా. వాళ్ళ పెళ్ళి ఘనంగా చేయించారు, మనం అలా చేయించాలా. వాళ్ళు ఆ ఊరు వెళ్ళారు, మనం వెళ్ళాలా. వాళ్ళు ఎలా చేశారు, మనం అలా చేయాలా. ఆశ నిగ్రహం ఉందా? ఇప్పుడు మీరు ఫలించాలి అంటే దేవుడు వాక్యం దానికి రూట్ చెప్తుంది, మార్గం చెప్తుంది. ఆ మార్గంలో వెళ్తే మీరు ఫలిస్తారు. లేకపోతే దేవుడు నీతో వాదించాల్సిన పరిస్థితి వస్తుంది, అడ్డగించే పరిస్థితి వస్తుంది. బిలాము బాలాకులతో మధ్యలో జరిగిన సంబంధంలో గాడిద అడ్డగించింది. అది అంటుంది, నేను ఎప్పుడైనా అడ్డగించానా నిన్ను? గతంలో ఎప్పుడైనా నిన్ను రోడ్డు మీద ఆపేసి కదలకుండా ఎప్పుడైనా ఉన్నానా? లేదు కదా. అలాగ ఆగిపోయినట్టే కారణం ఉండాలి కదా. నాతో దూత మాట్లాడుతుంది, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీతో దేవుడి వాక్యం మాట్లాడుతుంది, నీతో దేవుడు వాక్యం మాట్లాడుతుంది, నీతో వాదిస్తుంది. ఇదంతా వాదనే, ఇప్పుడు జరుగుతుంది వాదనే. కోర్టులో ఏం జరుగుతాయి? వాదోపవాదాలు జరుగుతాయి. అప్పుడు న్యాయం రావాల్సిన వాడికి న్యాయం జరుగుతుంది, దోషికి శిక్ష పడుతుంది. నీకు శిక్ష కావాలా, న్యాయం కావాలా? కోర్టు, దేవుడు కోర్టు. ఇది దేవుడు కోర్టు. ఇది భూమి మీద ఉన్న కోర్టు. ఇక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి. నీకు జరిగిన అన్యాయం అని చెప్పు. నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో. దేవా, నేను పాపిని. గెత్సెమనే తోట సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కొండ మీద ఒకడంటాడు, నన్ను రక్షించో, నువ్వు దేవుని కుమారుడు అయితే. ఇంకొకడు అంటాడు, దేవా, నేను పాపిని. వాదోపవాదాలు దేవుడికి అతనికి జరిగే. నేడే నువ్వు నాతో పరదైసులో ఉన్నావు. అతనికి న్యాయం జరిగింది, ఎందుకంటే అతడు న్యాయబద్ధంగా అడిగాడు. హల్లెలూయా. అతడు న్యాయబద్ధంగా దేవుడి దగ్గరికి వచ్చాడు. మనమైతే ఈ శిక్షకు అర్హులం. మన పాపాలను బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. సరే తండ్రి, మరి చేసిన నాకు అవకాశం దొరకలేదు, ఇప్పుడు దొరికింది. నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ దొంగతో మాట్లాడుతున్నాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు, లోకంతో మాట్లాడు, దేవుడితో మాట్లాడు, న్యాయపరంగా మాట్లాడు, వాదించో. నీకు న్యాయం జరిగేంత వరకు దేవుడితో వాదించో, విడిచిపెట్టుకో. వాక్యం చెప్తుంది కదా, నా దేవా జ్ఞాపకం ఉంచుకోనమని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా అదే పదో విషయం ఏంటంటే, నెహెమ్యా వాళ్ళకి చెప్పింది పవిత్రపరచి, యూదుల్ని
పెరికేసేసాడు, కొంతమందిని మరి కొట్టడం శపించడం చేశాడు. కానీ కిందకు వచ్చేటప్పటికి వాళ్ళు కొంతమందిని పవిత్రపరిచి, హల్లెలూయా. మీలో ఎంతమంది పవిత్రపరచబడాలనుకుంటున్నారు? పవిత్రపరచడం అంటే ఎప్పుడు పవిత్రపరచబడతాం? పవిత్రపరచబడడం అంటే చేతులు బాగా చేతులు ఎత్తమనం పోయినా ఎత్తేసారు, బాగానే ఉంది, ఓకే, మంచిది, సంతోషం. పవిత్రపరచబడ్డం అంటే ఏమిటి? నదిలో దిగడమా? మరి ఏమిటి పవిత్రపరచబడ్డం అంటే ఏంటి? చెప్పు, సమాధానం చెప్పండి. నేను అడుగుతున్న దానికి ప్రశ్న బాగా విని అప్పుడు దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పండి, పర్వాలేదు. మీరు చెప్పింది వేరే దానికి వేరే ఆన్సర్. అది పవిత్రపరచబడ్డం అంటే ఏమిటి? బొగ్గులు తెచ్చి పొయ్యిలు ఎట్టడం అండి, గ్యాస్ వెలిగించడం అండి, ఇది కాదు. పవిత్రపరచబడ్డం అంటే ఏమిటి అదే అడిగాను నేను. ప్రశ్న జాగ్రత్తగా వినండి, అది సమాధానం చెప్పండి. పవిత్రపరచబడ్డం అంటే ఏమిటి? శుభ్రపరచడం అంటే ఏమిటి? శుభ్రపరచడం అంటే గదులు శుభ్రపరచడం ఒకటి, గిన్నెలు శుభ్రపరచడం ఒకటి. అన్ని శుభ్రపరచడాలు ఒకటి కాదు. గదుల్ని గిన్నెల్ని ఏమంటారంటే శుభ్రపరచడం అంటారు, పవిత్రపరచడం అంటారు. అది చప్పటి కొట్టి దేవుడికి స్తోత్రాలు. చాంతాడేసి లాగాలి మిమ్మల్ని, అప్పుడు కానీ సబ్జెక్ట్ రాదు. పవిత్రపరచడం అంటే ఏముందండి, 2 సోపు తెచ్చేసి ఉతికేసుకోవడమేనండి. పవిత్రపరచడం అంటే అమ్మ హృదయానికి మనసుకు సంబంధించింది. వాళ్ళని పవిత్రపరిచాడు అంటే వారు మనసులో హృదయాలు క్లెన్స్ అయ్యాయి, అంటే క్లీన్ అయ్యాయి, క్లీన్. ఇప్పుడు దేవుడు వాక్యమే మనల్ని పవిత్రపరిచేది. ఆ రోజు యూదులకైతే నెహెమ్యా ఉన్నాడు, ఈరోజు మీకు నాకు మనందరికీ దేవుడు వాక్యమే ఉంది. ఆల్రెడీ ఆయన రక్తం ఉంది, ఆయన రక్తం భూమి మీద చిలికించబడింది, ఒలికించబడింది. ఆ రక్తంలో నిన్ను నువ్వు ఏం చేసుకోవాలా? అది పవిత్రపరచబడ్డం అంటే మన పాపాలను కడుక్కోవడం. దానికి సమాధానం అది. మీకు తెలియదు, పర్వాలేదు, తప్పేం లేదు. దాన్ని నేను శిక్షించడం లేదు, నేనేం అంటలేదు, మేము విమర్శించడం లేదు, తెలుసుకోమని చెప్తున్నాను. పవిత్రపరచడం అంటే మన మనసు హృదయము క్లెన్స్ అవ్వడం, క్లీన్ అవ్వడం. దేంతో? యేసు రక్తం, యేసు నామం. ఈ నామము వలన గాక మరి ఏ నామం వలన? రక్షింపబడ్డం, పవిత్రపరచబడ్డం, పవిత్రపరచి. అంతేకాకుండా 11ది ఏంటి తెలుసండి? ఐటమ్స్ అని చెప్పాను, 12. ఎన్నో దాంట్లోకి వచ్చాను తెలుసా? 11. సేవ చేయనట్లు నియమించి తిని. వాళ్ళని పవిత్రపరిచిన తర్వాత, వాళ్ళ పవిత్రతలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సేవలోకి, పవిత్రత లేకుండానే సేవలోకి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. పవిత్రపరచబడినట్టుగా, దేవుడి దర్శనాలు వచ్చేసినట్టుగా, దేవుడి కళ్ళలో వచ్చేసినట్టుగా చేసేవన్నీ భయంకరమైన పనులు, చెప్పేవన్నీ నీతులు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లు వస్తున్నారు, రోజుకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని వాక్యాలు చెప్తున్నారు అక్కడెక్కడ. వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు 10 మందిని, 5 మందిని, 6 మందిని. రోజుకి ఇలా పొద్దున ఒకడో, మధ్యాహ్నం ఒకడో, రాత్రి ఒకడో, అలాగే 7 రోజులు 7 3 21. 21 ఇంటూ 3 లక్షలు, 2 లక్షలు, మొత్తానికి ₹1 కోటి అక్కడ అవుతుంది. ఈ వచ్చినోడు వాక్యం చెప్పడానికి అందరికీ చెప్పినోడు నిజంగా అతడు పవిత్రతలో ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. చెప్పండి కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అతడు పవిత్రతలో ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. ఓకే, అతను పవిత్ర దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు? ఓకే. ఈ వచ్చినోడు వీళ్ళందరికీ చెప్తాడు, కానీ పిలిచినోడికి చెప్తాడా? అసలు పిలిచినోడు పవిత్రుడేనా? పిలిచినోడు పవిత్రుడు, పవిత్రాలు కాదు. ఈడు పవిత్రుడు, పవిత్రాలు కాదు. ఇంక నువ్వు ఎవరిని పవిత్ర చేస్తావు?
నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండమని దేవుడు చెప్తున్నాడు. పవిత్రత పరిశుద్ధత అంటే అదండి. మీరు సబ్జెక్ట్ తెలుసుకోవాలా. చేపలు ఎక్కడ ఉంటాయో, ఏ చేపలు ఉంటాయో, ఏ చేపలకి ఏ గాలం వేయాలో తెలుసుకోకుండా నువ్వు వెళ్ళి అలా చూస్తే చేపలు బయటికి రావు. చూస్తే చేపలు పడవండి. మీరు కేవలం చూస్తున్నారు, గాలం లేదు, గ్యారంటీ లేదు. గాలం లేకపోతే గ్యారంటీ లేదు. వేయవలసిన చోట వేయాల, చెయ్యవలసిన విధంగా ప్రార్థన చేయాల. భాష మర్చిపోయినోడు, విశ్వాసాన్ని విడిచిపెట్టినోడు, పరిశుద్ధతను విడిచిపెట్టినోడు. భాష అంటే అక్కడ అర్థం అదే అనమాట. భాష మర్చిపోయారు, భాష ఏంటో కూడా తెలుతులేదు వాళ్ళకి. అంటే ఏంటి అర్థం ఏంటంటే విశ్వాసం లేదు, పరిశుద్ధత లేదు. అందుకే పవిత్రపరిచి సేవ చేయనట్లుగా నేను వారిని నియమించి తిని. అంతేకాదు కట్టెలు అర్పణ ప్రథమ ఫలము తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేశాను, వాళ్ళని నేను ఏం చేశానట, నియమించాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇలాగున వారు ఏ పరదేశంలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి, నా సొంత మాటలు కాదు, ప్రతి యాజకుడును ప్రతి లేవికుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించి తిని, మరియు కావలసిన వచ్చినప్పుడల్లా చూడండి ఇక్కడ, మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెలు అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించి తిని, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఇక్కడ నియమం ఏంటో తెలుసా? ప్రథమ ఫలములు, కట్టెలు అర్పణ. కట్టెలు అర్పణ వాళ్ళు తీసుకొచ్చినట్లుగా వాళ్ళు నియమించాడట. కట్టెలు అర్పణ నిజమే. అబ్రహాము గారు తన కుమారుని తీసుకెళ్తున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ ఏమి లేదు, బలేది, బలి కావాలి కదా. అవును, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మన హృదయం అనే బలి. దేవుడు ముక్కులను ఎలా కోరడో దేవుడు బలిని కోరడు. హృదయమే దేవుడికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలి. ఇప్పుడు దేవుడిని మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఏమి ఇమ్మని చెప్తున్నాను నేను? మీ అర్పణ తెమ్మన్నాను. ఇక్కడైతే అర్పణ కట్టెలు ఇవన్నీ తీసుకురమ్మని ఉంది. ఇక్కడ ఏ అర్పణతో మనం దేవుడి దగ్గరికి రావాలా? సమర్పణ జీవితం. దేవుడికి స్తోత్రం. సమర్పణ, సంపూర్ణంగా దేవుడికి లోపట్టమే, సంపూర్ణంగా దేవుడు మాటలు విని దాని ప్రకారం గైకొనటమే అర్పణ. మొక్కులను కోరడు, మనసిస్తే చాలున్న పాట పాడుతున్నాం. దేవుడి గుడికి రమ్మని నేను చెప్పడంలో మీరు నాకేమైనా వస్తువులు తీసుకొస్తారనా, పళ్ళు పలహారాలు తీసుకొస్తారనా, లేదా మీరు ఏమైనా బియ్యం తీసుకొచ్చినా నా మొహాన్ని కొడతారనా, లేదా కానుకలు పొలోమని వేసేస్తారనా? ఇవేం కాదు కదా, ఇవేమి మీరు చేయరు, నేను అడగను. ఓకే, ఇవి కాదు ఇంపార్టెంట్, ఓకే మంచిది. నేను ఎప్పుడు అలా అడగను కూడా. కనీసం దేవుడు అడుగుతుంది ఏంటంటే, విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలి. నీ హృదయం పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, సిద్ధపరచబడాలి. దేవుడు వాక్యం అనగానే సిద్ధపాటు ఉండాలి. మంగళవారం ఆరాధన సిద్ధపాటు. ఏమో ఈ వాక్యం ద్వారా నువ్వు దీవించబడవచ్చు, చెప్పలేవు. ఈరోజు వాక్యం విన్నావు, దేవుడు నిన్ను నీ మనసును దేవుడికి ఇచ్చావు. నీ మనసులో అపవిత్రత అంతా పోయి ఉండొచ్చు, నీ హృదయం మారి ఉండొచ్చు. వెంటనే దేవుడి కార్యం జరుగుతుంది. దేవుడి కార్యం జరగకపోవడం గల కారణం ఏంటంటే నీ హృదయంలోని పరిశుద్ధత రాకపోవడం, నీ హృదయంలోని పాపం బయటకు పోకపోవడం. పాము లోపల నుంచి బయటకు రాకపోతే పొగెట్టేస్తారు అమ్మా, పెట్టేస్తే ఏమవుతుంది? చివరికి ఇంక తప్పక చచ్చిపోతుంది లోపల, లేదా బయటకు వచ్చేస్తుంది. మన లోపలున్న కల్మషాన్ని బయటికి పంపించేస్తే దేవుడి కార్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు వరకు రాలేదు, జరగలేదు. కనీసం దేవుడి కార్యం జరిగేటట్టుగా మనం చూసుకోవాలి కదా. చాలామంది
తమ కుటుంబాలని తమ యొక్క సేవలను బలపరుచుకుంటున్నారు తప్ప మరి విశ్వాసం బలపరచడం లేదు. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా బలపరచాలని మీరు బలపడాలని కోరుకుంటున్నాను. నేను మీ కుటుంబం బలపడాలి, మీరు బలపడాలి. మీరు బలపడితే మీ కుటుంబం బలపడుతుంది. నేను నా అవాంఛది, నా కోరిక అది. మీరు బలపడాలి. మీరు ఆత్మీయంగా బలపడితే అన్ని రకాలుగా బలపడతారండి. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. నేను మిమ్మల్ని సమాజంగా బలపరచలేను. మీరు సమాజంగా ఎప్పుడు బలపడతారో నేను చెప్తాను. ఎప్పుడంటే మీరు ఆత్మీయులు పునాది బలంగా వేసుకుంటే, మోకాళ్ళపై ప్రార్థన చేయడం నేర్చుకుంటే, చేతుల పైకెత్తి ప్రార్థన చేయడం నేర్చుకుంటే, నేను చెప్పేదాంట్లో తప్పేముంది? నీకు నీతికి అవినీతికి తేడా తెలియదా? మంచికి చెడ్డకి నేను చెప్పే మాటలో ఏమైనా మీకు తేడా అనిపిస్తుందా? చేతుల పైకెత్తి ప్రార్థన చేయమనే కదా, ఓవరాల్గా వాక్యం ఇదే కదండి. మోకాళ్ళపై ప్రార్థన చేయండి అమ్మా, దేవుడు చేస్తాడు. నేను మీ కొరకు చేస్తాను, మీరు మీకోసం చేసుకోండి. మీరు చేసుకున్న రోజున అద్భుతం జరుగుతుంది, కార్యం జరుగుతుందండి. మీకు ఒకటే సిగ్నల్, ఒకటే సింబల్ ఏంటంటే, వాళ్ళు చెరసాల్లో కూర్చుని ఏం చేశారండి? పాటలతో. వెంటనే చెరసాలు ఏమైంది? ఇది నువ్వు చేయవలసిన పని. ఏ చెరసాల్లో మీరున్నా, ఏ ఇబ్బందులో మీరున్నా, మీరు పాటలతో దేవుణ్ణి ప్రార్థించడమే. ఇంతకంటే మీకు ఇంకా అర్థమయ్యే విధంగా నేను ఎలా చెప్పాలా? చెప్పండి, మీరే చెప్పండి.